ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, భగవంతుని ఏ రూపంలో పూజించినా, ఏ నామంతో జపించినా త్రికరణ శుద్ధిగా పిలిస్తే తప్పక పలుకుతాడు. మనం సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడు గుర్తురాడు. పగలు తర్వాత చీకటి వచ్చినట్లు కష్టాలు ముసురుకుంటాయి. ధనం ఉన్నప్పుడు ఇంద్రుడు, చంద్రుడు అని పొగడిన లోకం. అతను ధనహీనుడై బాధల్లో ఉన్నాడని తెలిస్తే దూరంగా తప్పుకుపోతుంది. ఆరోగ్యవంతుడు ఏ కారణం చేతనైనా బలహీనత పడితే ఎవ్వరూ సహాయపడని సమయంలో వారికి భగవంతుడు తప్పక గుర్తుకు వస్తాడు. అప్పుడు నీవే తప్ప వేరే దిక్కు లేదు అని మనఃపూర్వకంగా ప్రార్థిస్తారు. భగవంతుడెంత ప్రేమమయుడో ఎవరు తనను సహాయం కోరినా అందిస్తాడు. పూర్వం చేసిన తప్పులనెన్నడూ మనలను ఒంటరిగా వదలడు. తన ఆపన్న హస్తము చాచి దగ్గరకు చేర్చుకుంటాడు. భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం అందించటానికి సిద్ధంగా ఉంటాడు. నీటిలో కొట్టుకొని పోయే వ్యక్తికి ఒక చెక్క బల్ల చేతికందుతుంది. మరి దానిని పంపినదెవరు? భగవంతుడే. కాబట్టి కష్టం వచ్చినప్పుడు తాను నిస్సహాయుడనని భయపడనవసరం లేదు. భగవంతుడు మన తండ్రి కదా. ఒకనాడు షిరిడీలో కపర్డే కుమారుడు తీవ్రమైన ప్లేగు జబ్బుతో బాధపడుతున్నప్పుడు మబ్బులు త్వరలో తొలగిపోతాయి అంటూ బాబా కఫ్ని తొలగించి ప్లేగు పొక్కులను చూపారు. మరునాటికి కపర్డే కుమారుడు ఆరోగ్యవంతుడయ్యాడు. నమ్మిన వారికి ఆపన్నహస్తం అందించే ప్రత్యక్ష దైవం మన బాబా. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్కి సంబంధించిన డీల్స్ గురించి పోస్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓం సాయిరామ్.